భారతదేశం నడిబొడ్డున ప్రతి రెండేళ్లకోసారి 1,00,00,000 మందికి పైగా జనం ఒకేచోట గుమిగూడతారంటే నమ్మగలరా? ఇది కేవలం ఒక పండగ కాదు, ఒక మహా ఇతిహాసం. అవును, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 1,00,00,000కి పైగా భక్తులు. ఆలోచించండి, ఆ సంఖ్య ఎంత పెద్దదో. అసలు ఇంతమంది జనం ఒకే చోటికి ఎందుకొస్తారు? ఇక్కడ చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. దేశంలో అందరికీ తెలిసిన కుంభమేళా ఉంది కదా, దాని తర్వాత అంత పెద్ద జనసమూహం కనిపించేది ఇక్కడే, ఈ మేడారం జాతరలోనే. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అన్నమాట. సరే, కుంభమేళా తర్వాత దేశంలోనే అతిపెద్ద జాతర అంటున్నాం. ఇంతమంది జనాన్ని ఆకర్షిస్తున్న ఆ ఇద్దరు వీరవనితలు ఎవరు? వాళ్ల వెనుక ఉన్న అసలు కథేంటి? ఆ కథ తెలుసుకోవాలంటే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి ప్రయాణించాలి. పదండి, ఆ చరిత్రలోకి ఒకసారి తొంగిచూద్దాం. ఈ కథ మూలాల్లోకి వెళ్లాలంటే మనం దాదాపు 700 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అంటే 13వ శతాబ్దానికి. అక్కడే మన సమ్మక్క కథ మొదలవుతుంది. సమ్మక్క జీవితం మొదలైన తీరే చాలా అసాధారణం. అడవిలో ఒక గిరిజన దొరకు పులుల మధ్య ఒక పసిపాప దొరికింది. ఆ పాప పెరిగి పెద్దయ్యాక తన వైద్య విద్యతో అక్కడి ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారింది. ఆ తరువాత మేడారం పాలకుడు గొప్ప యోధుడైన పగిడిద్దురాజును పెళ్లి చేసుకుంది. వారికి సారలమ్మ అంటే సారక్క, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు పుట్టారు. అలా అంతా ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో వాళ్ల జీవితంలోకి ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఒకవైపు చిన్న గిరిజన రాజ్యం, మరోవైపు అప్పటికే శక్తివంతంగా ఉన్న కాకతీయ సామ్రాజ్యం. ఈ రెండింటి మధ్య సంఘర్షణ మొదలైంది. ఇంతకీ ఈ గొడవకు కారణమేంటి? ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. 1. మేడారం ప్రాంతంలో అప్పుడు భయంకరమైన కరువొచ్చింది. పంటల్లేవు. దీంతో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి కట్టాల్సిన పన్ను అంటే కప్పం పగిడిద్దరాజు కట్టలేకపోయాడు. అదే సమయంలో కాకతీయుల చేతిలో ఓడిపోయిన సమ్మక్క తండ్రి మేడరాజు ఆశ్రయం కోసం కూతురు దగ్గరికి వచ్చాడు. ఇక వీటన్నిటితో పాటు వాళ్ల స్వయం ప్రతిపత్తి కోరికను కాకతీయులు ఒక తిరుగుబాటుగా చూడటం మొదలుపెట్టారు. చూశారా, ప్రకృతి, రాజనీతిలు రెండూ కలిసి ఒక పెద్ద యుద్ధానికి దారితీశాయన్నమాట. అందుకే ఇది కేవలం ఒక మామూలు యుద్ధం కాదు. ఇది వాళ్ల ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం, వాళ్ల ఉనికిని కాపాడుకోడానికి, వాళ్ల అస్తిత్వం కోసం చేసిన పోరాటం. అలా ఒక వీరోచితమైన కాని చివరికి విషాదంగా మారిన గెరిల్లా యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో మొదటి అతిపెద్ద నష్టం జరిగింది. సమ్మక్క భర్త ఆ మేడారం పాలకుడు పగిడిద్దరాజు యుద్ధభూమిలో వీరమరణం పొందాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో దారుణం. సమ్మక్క అల్లుడు సారలమ్మ భర్త గోవిందరాజు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబంలో విషాదం ఇంకా పెరిగిపోయింది. ఇక సమ్మక్క కొడుకు జంపన్న కథ. ఇది చాలా హృదయాన్ని కదిలించే విషయం. యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాని శత్రువు చేతికి చిక్కి చావడం అతనికిష్టం లేదు. అందుకే అక్కడే ఉన్న సంపెంగవాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. అందుకే ఈ రోజుకీ లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఆ వాగుని అతని పేరుమీద జంపన్నవాగు అని పిలుస్తారు. భర్త, అల్లుడు, కొడుకు ఇలా కుటుంబం మొత్తం నాశనమైందని తెలిసినప్పుడు ఆ కథ ఒక ఊహించని మలుపు తీసుకుంది. ఇక్కడి నుండే యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటుంది. మామూలు మనిషిగా ఉన్న సమ్మక్క ఒక అద్భుతమైన పరివర్తన చెందుతుంది. ఆ వార్త విన్న సమ్మక్క ఇక తట్టుకోలేకపోయింది. అప్పటివరకు ఒక రాణి, ఒక తల్లి, కాని ఇప్పుడు ఒక అపరకాళిలా మారిపోయింది. కాకతీయ సైన్యం మీద పడి వాళ్లను చీల్చి చెండాడింది. ఆమె ఉగ్రరూపం చూసి శత్రు సైనికులు భయంతో పరుగులు తీశారు. సమ్మక్కను నేరుగా ఎదుర్కోలేమని అర్థమైన కాకతీయ సైన్యం ఆమెను వెన్నుపోటు పొడిచింది, దొంగదెబ్బతీసింది. అయినా ఆమె ఓడిపోలేదు. తీవ్రంగా గాయపడినా శత్రువులకు చిక్కకుండా చిలుకల గుట్ట కొండలవైపు వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలోనే అదృశ్యమైపోయింది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన వాళ్లకు అక్కడామె కనిపించలేదు. కేవలం ఒక కుంకుమ, పసుపుల భరిణెం మాత్రమే కనిపించింది. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి ఒక వాక్కు వినిపించింది. నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను. మీకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా నన్ను తలచుకోండి, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని. ఆ క్షణమే ఆమె ఒక రాణి నుండి ప్రజలందరినీ కాపాడే దేవతగా మారిపోయింది.
అదే రాత్రి ప్రతాపరుద్రుడికి కలలో కాకతీయ కులదేవత కనిపించి హెచ్చరించిందట. దాంతో రాజులో పశ్చాత్తాపం మొదలైంది. వెంటనే తన తప్పు తెలుసుకుని మేడారం వచ్చి క్షమాపణలు కోరాడు. అంతేకాదు, మేడారాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ఇది ఒక రకంగా సమ్మక్క దైవత్వాన్ని రాజు కూడా అంగీకరించినట్టే కదా. మరి ఆనాటి ఆ వీరోచిత చరిత్రకు ఈనాటి ఈ జాతరకు సంబంధమేంటి? ఆనాటి సంఘటనలే ఈనాటి ఆచారాలకు ఎలా మూలమయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఈ జాతర 4 రోజులపాటు జరుగుతుంది. ప్రతిరోజూ ఆనాటి కథలోని ఒక భాగాన్ని మనకు గుర్తుచేస్తుంది. మొదటి రోజు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెల మీదకు తీసుకొస్తారు. రెండో రోజు జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం. చిలుకలగుట్ట నుండి సమ్మక్కను ఆ పవిత్ర భరిణె రూపంలో తీసుకువస్తారు. ఇక మూడో రోజున లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ దేవతలను దర్శించుకుని తమ బరువుకు సరిపడా బెల్లాన్ని బంగారం పేరుతో మొక్కుగా చెల్లిస్తారు. నాలుగో రోజు వనప్రవేశం అనే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. అంటే దేవతలను గౌరవంగా తిరిగి అడవికి సాగనింపుతారన్మాట. మొత్తం మీద చూస్తే ఇదంతా ఆ ఇతిహాసానికి అర్పించే ఒక గొప్ప నివాళి. సరే, ఇంత కథ, ఇంత చరిత్ర ఉంది. మరి ఈ జాతర మనకు ఏం చెబుతోంది? దీని వెనుక ఉన్న అసలైన అర్థమేంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. మేడారం జాతరను చూసినప్పుడు అది కేవలం ఒక మతపరమైన పండగలా అనిపించదు. దాని లోతుల్లోకి వెళ్తే తమ ఆత్మగౌరవం కోసం, తమ ఉనికి కోసం పోరాడిన ఒక గిరిజన తెగ వీరగాథ కనిపిస్తుంది. మరి దీన్ని మనం ఎలా చూడాలి? ఇది కేవలం దేవతల కథ, లేక అన్యాయంపై, అణిచివేతపై తిరుగుబాటుకు నిలువుటద్దమా? బహుశా ఈ రెండు కావచ్చు. దీనికి సమాధానం చరిత్ర, విశ్వాసం, గుర్తింపు, వీటన్నింటినీ మనం ఎలా చూస్తామనే దానిపై